నగరంలో ప్రయాణ మార్గాన్ని సులభతరం చేసింది మెట్రో. ఇప్పటికే మెట్రో సేవల వల్ల హైదరాబాద్ నగర వాసులు తక్కువ సమయంలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా గమ్యాన్ని చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 మార్గాన్ని ఖరారు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు రూట్ మ్యాప్ తయారు చేశారు. మొత్తం 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను తనకు అందించగా ముఖ్యమంత్రి ఫైనల్ చేశారు. కొత్తగా 4 కారిడార్లు నిర్మించనున్నారు. అలాగే జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా చంద్రయాన్ గుట్ట వరకు మార్గాన్ని పొడిగించనున్నారు. కారిడార్ 2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్లు, ఫలక్నామా నుంచి చంద్రయాన్ గుట్ట క్రాస్ రోడ్డు వరకు 1.5 కిలోమీటర్ల మేర మెట్రోని పొడిగిస్తున్నారు. కారిడార్ 4లో భాగంగా నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైల్ మార్గాన్ని నిర్మించనున్నారు. నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 29 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. నాగోల్, ఎల్బీ నగర్, చంద్రయాన్ గుట్ట, మైలార్ దేవపల్లి మీదుగా విమానాశ్రయాన్ని ఈ మార్గం చేరుకుంటుంది. కారిడార్ 4లో భాగంగా మైలార్ దేవపల్లి నుంచి హైకోర్టు వరకు 4 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మిస్తారు. కారిడార్ 5 కింద రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మిస్తున్నారు. రాయదుర్గం, నానక్రామ్గూడ, విప్రో జంక్షన్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఈ నిర్మాణం ఉంటుంది. కారిడార్ 6లో భాగంగా మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 14 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు.